హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కూడా చూద్దాము. కెమికల్ కైనెటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, డిరైవ్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్కి ఎలాగైతే రాసామో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కూడా అలాగే రాసేది. ఇంటిగ్రేటెడ్ ఫామ్ తీసుకుంటాం, అంటే రేట్ ఈక్వేషన్ తీసుకొని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇఫ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇందాక జీరో ఆర్డర్ రియాక్షన్లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది 0th పవర్ లేదా ఇండిపెండెంట్ ఆఫ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనొచ్చు. ఇక్కడ ఫస్ట్ పవర్ అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ ప్లస్ బి ఇవి రియాక్టెంట్స్, వీటి నుంచి ప్రొడక్ట్ ఫామ్ అయితే ఇప్పుడు రేట్లో ఎలా రాస్తాము, ఆర్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏ విత్ పవర్ ఎక్స్, అలాగే కాన్సన్ట్రేషన్ బి విత్ పవర్ వై. ఇప్పుడు ఈ రెండింటి సమ్ని మనం ఆర్డర్ అంటాం కదా, ఆర్డర్ అంటాము. ఇక్కడ ఆర్డర్ అనేది 1 అవ్వాలి, అంటే ఈ ఎక్స్ వై ఈ వాల్యూస్ ఎక్స్ ప్లస్ వై తీసుకుంటే అది 1 అవ్వాలి. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఇక్కడ 2 రియాక్టెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే అది 1కి ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్లో రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఎలా రాస్తాము, ఈ రియాక్షన్స్ తీసుకుంటే రేట్ అనేది రేట్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఆర్ అనేది రియాక్టెంట్, బ్రాకెట్స్ క్లోజ్ చేస్తే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ పవర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. 1 ఉంటే అప్పుడు అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. 0 అంటే జీరో ఆర్డర్ రియాక్షన్, 2 ఉంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో అదే ఇక్కడ రాశాడు, if the rate of reaction depends on the first power of the concentration of the reactant. ఇది రియాక్టెంట్, ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్, దీని యొక్క పవర్ అనేది 1 అవ్వాలి. అది ఫస్ట్ పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఓకే, ఇప్పుడు డెరివేషన్ పార్ట్ చూద్దాము. ఫర్ ద రియాక్షన్ ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్, అంటే రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అయిందని అర్థం. ఓకే, రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్. ఓకే, ఇక్కడ రేట్ రాస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రేట్ రాద్దాము. రేట్ ఈక్వల్ టు ఇందాక ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, -dr/dt, అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్లో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోయి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. -dr/dt ఈక్వల్ టు రేట్లా నుంచి ఏం రాస్తాము, ఆల్రెడీ ఇక్కడ రాశాను కదా, k × r1, అదే ఇక్కడ రాశాడు. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే dr/r, ఈ ఆర్ని ఇటు తీసుకొచ్చాడు, డిటీని అటు తీసుకొచ్చాడు. అటు తీసుకెళ్తే ఈక్వల్ అవతల తీసుకెళ్తే k × dt అవుతుంది, మైనస్ కూడా అటు తీసుకెళ్తే -k × dt. ఈ ఆర్ని ఇటు తీసుకొచ్చాడు, అంటే ఏంటంటే ఆర్లన్నీ ఒక సైడ్కి రిమైనింగ్ ఒక సైడ్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇంటిగ్రేషన్ చేస్తే మనకి మ్యాథమెటికల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx, దీనికి ఫార్ములా ఏంటంటే log x. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. 1/x dx అంటే log x వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 1/r × dr అంటే log r, అది ఇక్కడ రాసింది. ln r అంటే ln r. ఇక్కడ ఇంటిగ్రేషన్ స్టెప్ రాశాడు. ఇక్కడ ln r ఈక్వల్ టు -k అనేది కాన్స్టెంట్ కాబట్టి -k అనేది పక్కన రాస్తాము, రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అని అర్థం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంటే dtకి ఈక్వల్. ఇది మ్యాథమెటికల్గా అంటే మనకు తెలిసింది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఈక్వల్ టు xకి ఈక్వల్. ఇక్కడ dt అని ఇచ్చాడు కాబట్టి tకి ఈక్వల్, అదే ఇక్కడ రాశాం. -k అనేది కాన్స్టెంట్ కాబట్టి అది పక్క తీసాడు, -k × t ప్లస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఇది i అని రాస్తాం. ఇప్పుడు సేమ్ ఇందాక రాసినట్టే t = 0 దగ్గర రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ r0 అనుకుంటే ఇప్పుడు దీన్ని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. log r, ఇక్కడ r ఏమవుతుంది, t = 0 దగ్గర r0 అవుతుంది.
అదే కదా అనుకుందాం. T = 0 అయినప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ R0 అని. సో ln R0 = -K. T = 0 కదా తీసుకుంది. T = 0 ప్లస్ I. ఇది 0 అయిపోతుంది మొత్తం. అప్పుడు I = ln R0 అవుతుంది. మళ్ళీ ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ I వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేశాడు. ln R ln R = -KT ప్లస్ I అంటే ఏంది ln R0, అది సబ్స్టిట్యూట్ చేశాడు. ఈ KTని ఇప్పుడు ఇది తీసుకొస్తే KT = ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ln R0, దీన్ని ఇటువైపు తీసుకొచ్చాడు -ln R. సో K = ln, ఇది కూడా మళ్ళీ ఒక ఫార్ములా ఏంటంటే లాగ్ లేదా ln అని తీసుకున్నాడు కదా. ఓకే, ln A - ln B ఉంటే దాన్ని ఏం రాస్తామంటే దీన్ని ఏం రాస్తామంటే ln A/B అని రాస్తాం. అదే ఇక్కడ రాశాడు ln R0 - ln R అంటే ln R0/R అని రాస్తాం. దీన్ని ఇటు ఈక్వల్ యువతలకు వస్తే 1/T అవుతుంది. K = ఇటు ఈక్వల్ యువతలకు వస్తే 1/T అవుతుంది. 1/T × ln R0/R. ఇప్పుడు లాగ్ రాయాలంటే ln తీసేసి లాగ్ రాయాలంటే 2.303తో 303తో మల్టిప్లై చేస్తాము. ln తీసేసి లాగ్ రాయాలంటే అప్పుడు K = 2.303/T ln లాగ్ అవుతుంది. అప్పుడు లాగ్ 10. లాగ్ అని రాస్తే బేస్ 10 ఉందని అర్థం. ln అని రాస్తే బేస్ E ఉందని అర్థం. అది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అవి. K = 2.303/T ln లాగ్ అవుతుంది. ఎందుకంటే 2.303తో మల్టిప్లై చేసినప్పుడు ln లాగ్ 10 అవుతుంది R0/R. ఇది రేట్ ఈక్వేషన్, ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అయితే దానికి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఇలా రాస్తాం. ఓకే, ఈ లాన్ వాల్యూ ఇక్కడ రాశాడు. సేమ్ అదేవిధంగా ఈ గ్రాఫ్ కూడా మనం చూద్దాము. గ్రాఫ్ తీసుకుంటే ఒక టైం T, ఒక్క నిమిషం, ఓకే, టైం T తీసుకున్నాము. X యాక్సిస్ మీద టైం T, Y యాక్సిస్ మీద ln R తీసుకున్నప్పుడు సింపుల్గా ln R అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అని. టైంతో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయ్యే విధంగా గ్రాఫ్ మనకు వస్తుంది. ఇక్కడ స్లోప్ అనేది -K. అలాగా సేమ్ ఇందాట్లా Y = mx + Cతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి చూద్దామని ఒకసారి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకొని దీన్ని Y = mx + Cతో కంపేర్ చేద్దాం. Y = mx + C. Y అంటే ln R, అదే ఇక్కడ Y యాక్సిస్ మీద రాసింది. అలాగే X అంటే X ప్లేస్లో ఏముంది T అనమాట. ఇక్కడ టైం T అనేది X యాక్సిస్ మనం మీద తీసుకుందాం మనం టైం T. కాబట్టి ఇక్కడ T అనేది X. రిమైనింగ్ ఏమవుతుందంటే -K అవుతుంది. M వాల్యూ అంటే ఇక్కడ దీనికి ఈక్వల్ చేస్తే -K అవుతుంది. M = -K. ఇక్కడ M అని ఏమంటారంటే స్లోప్ అంటారు. ఇక్కడ C అనేది ఏంటి ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ మధ్య డిస్టెన్స్ అనమాట. ఎంతది ఇంటర్సెప్ట్ ln R0కి ఈక్వల్ ఇంటర్సెప్ట్. స్లోప్ ఏమవుతుందంటే -K అవుతుంది. అదే ఇక్కడ రాశారు స్లోప్ = -K. సో ఇది ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకే, రిమైనింగ్ మనం తర్వాత చూద్దాము. బై.